నమస్తే అండి. మీ అందరికీ దీని బయోమాగ్నెటిక్ ప్రొడక్ట్ గురించి పరిచయం చేయాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఈ కంపెనీ పేరు వెంటస్ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ద్వారా బయోమాగ్నెటిక్ మ్యాట్రిస్ అండ్ పిల్లో ప్యాడ్ అంటే దీని గురించి మీరు కొత్తగా వినుంటారు గానీ, దీని గురించి మీకు ఐడియా కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, దీని అవసరం ఎందుకు పడుతుందంటే మనకి ఈ ఆధునిక ప్రపంచంలో మనకి ఎన్నో అవసరతలంటే దాన్ని బట్టి నేను చెప్పాల్సింది ఏందంటే, మనకి ఒంట్లో అనారోగ్య కారణాలు ఎందుకు వస్తున్నాయంటే, ఆక్సిజన్ లెవెల్ మనకి ఒంట్లో తక్కువయ్యి, తర్వాతకి వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి, తక్కువవ్వడం వల్ల మన ఒంట్లో అనేక రకమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. దానికి దానివల్ల హార్ట్ స్ట్రోక్ రావటం, బీపీ, షుగర్ రావటం, తర్వాతకొచ్చేసి వెముకలు పటుత్వం తగ్గిపోవడం, తర్వాతకొచ్చేసి ఊపిరితిత్తులో మన ఊపిరితిత్తుల స్టామినా తగ్గిపోయి పక్షవాతం పక్షవాతం రావడానికి కారణాలు నర్వస్ సిస్టమ్ మొత్తం పాడైపోయి ఒంట్లో పెయిన్స్ వచ్చేసి బ్లడ్ షుగర్ రావటం, బ్లడ్ క్లాట్ అయిపోతాం, బ్రెయిన్ లో క్లాట్ అయిపోతాం. మనం ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తుంటాం. మన చిన్నపిల్లలు ప్రపంచంలో ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి మొబైల్ వచ్చిన తర్వాతకి పెద్దవాళ్ళు అయ్యే వరకు ముసలి లేదు ప్రతి ఒక్కళ్ళు మొబైల్ వాడటం ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చి నరాలు వీక్నెస్ అయిపోయి బ్రెయిన్ లో సరిగా నరాలు పని చేయక నిద్ర పట్టక ఎంతో అనారోగ్యమైన కారణం అయిపోయి, ఎంతో ఒత్తిడికి లోనైపోయి అనేకమైన రకాల వ్యాధులు వచ్చేసి మన డబ్బులు మొత్తం హాస్పిటల్ పాలు చేసుకుని, ఎంతో కష్టపడి వచ్చిన డబ్బులు మొత్తం హాస్పిటల్ పాలు చేసుకొని మనకున్న ఆర్థిక అవసరాలను బట్టి ఆర్థికంగా స్తోమత కోల్పోయి ఎంతో మంది ప్రజలు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బయోమాగ్నెటిక్ థెరపీ కొత్తగా వచ్చేసింది. కాబట్టి కొత్తగా అనేది కాదు కాదు, ఉన్నదే. ప్రతి మానవుడికి మన శరీరంలో ప్రతి మానవుడికి మ్యాగ్నెటిక్ సెల్స్ అనేది, మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఎంతో అవసరం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం మ్యాగ్నెటిక్ పవర్ ప్రతి ఒక్కరికి యోగా చేయడం వల్ల సక్రమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవరు ఆ పని చేయలేకపోతున్నారు. ఎంతో మంది, దాదాపుగా 100 మందిలో 20% మాత్రమే చేయగలుగుతున్నారు. ఎవరికైతే అవకాశం ఉంటుందో యోగా చేయడానికి అవకాశం ఉంటుందో, లేదంటే దాన్ని యోగా చేస్తూ మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండగలుగుతున్నారో వారికైతే కొంచెం ఉన్న జబ్బుల్లో కొంచెం క్యూర్ చేసుకోగలుగుతున్నారు. అంతేగాని మనకి ఆధునిక ప్రపంచంలో ఎంతో మంది బిజీ లైఫ్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా డబ్బు ఉంటేనే మనకి తిండి 4 ఏళ్ళు నోట్లో పోతాయి అనుకునే వాళ్ళకి ఎంతో బయటికి వెళ్ళగలుగుతున్నారు. ఉదయం నుంచి వాళ్ళకి ఎలాంటి టైం దానికోసం ప్రత్యేకంగా కేటాయించలేకపోతున్నారు. తినాలని సక్రమైన ఆహారం తినాలంటే తినలేకపోతున్నారు. కారణం ఏంటంటే డబ్బు లేకపోతే ఏది చేయలేరు. కాబట్టి తర్వాతకి వచ్చేసి దానివల్ల ఇప్పుడు ఈ దీన్ని వాడటం వల్ల ఏంటంటే, ఈ బయోమాగ్నెటిక్ వాడటం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఉన్న మన భూమికి, మన శరీరానికి మొత్తం ఎర్త్ అనేది రావడం మనకి సప్లై అవ్వట్లేదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, బూట్లు వేసుకొని తిరుగుతున్నారు. తర్వాతకి వచ్చేసి అనేకమైన డబ్బులు ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లాట్లలో నివసిస్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే స్టేర్ వేసుకొని ఉండగలుగుతున్నారు. కానీ భూమి నుంచి వచ్చే ఎర్త్ అనేది వాళ్ళ మనిషికి శరీరంలో ప్రవేశించలేకపోతుంది. కారణం ఏంటంటే, మనకి భూమిలో ఉంటాం, మనం పుట్టిన మన మనిషి ప్రతి ఒక్క వస్తువు భూమిలో పుట్టింది, మన శరీరంలో అలాగనే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన శరీరంలో ఉంటుంది. కానీ ఏంటంటే, మనది భూమి నుండి వచ్చే ఎర్త్ మనకి సప్లై అవ్వలేకపోతుంది. దాని వలన అనేకమైన రోగాలు మనకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు దీనివల్ల ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఏంటంటే, మనకి మంచి ప్రశాంతతంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరం అవుతారు. తర్వాతకి వచ్చేసి దీంట్లో మంచి నిద్ర పట్టడానికి బాగా బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. నిద్ర ప్రశాంతంగా పడుతుంది. నర్వస్ సిస్టాన్ని బాగా చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికి ఉంటే వాళ్ళకి క్యూర్ అవుతుంది. తర్వాతకి బ్లడ్ షుగరు తర్వాతకి బీపీ ఉన్నా కానీ మొత్తం కంట్రోల్ అయిపోతుంది, తగ్గిపోతుందండి. మీరు ఇది సర్టిఫైడ్ చేసింది, ISO సర్టిఫైడ్ చేసిందండి. ఇది మన ఇండియన్ బ్రాండెడ్, ఇండియన్ తయారు చేసింది. మీకు ఎలాంటి ఇల్లీగల్ గా కాదు, లీగల్ ఇది. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. మీరు
గూగుల్లో కొడితే మీకు సెర్చ్ చేసుకోవచ్చు. లీగల్ మొత్తం లీగల్ అండి ఇది. తర్వాత ఇది వచ్చేసి మనకి ఎర్త్ మనకి మ్యాగ్నెటిక్ వల్ల దీన్ని వాడే వాళ్ళు ఏంటంటే దక్షిణ నుండి ఉత్తర దక్షిణ నుండి డైరెక్షన్ లో దీన్ని వాడుకోవాలండి. ఎందుకంటే మనకి అయస్కాంత ప్రభావం కిరణాలు ఏంటంటే వీటిని ఉత్తర దక్షిణ ధ్రువాల నుంచి కాబట్టి మనకి సర్క్యులేట్ అవుతాయి కాబట్టి ఉత్తరం మనకి తలాపు, దక్షిణం కాళ్ళు ఉత్తరం ఏమో తలాపు, తర్వాత దక్షిణ వైపు ఏమో ఈ డైరెక్షన్ లో చేంజ్ చేసుకొని దీన్ని వాడుకోవాలండి. అంటే ఇప్పుడు మనం దక్షిణ వైపు ఎట్లా పడుకోవాలా? దీంట్లో వచ్చేసి మూడు ప్రోడక్ట్లు వస్తాయండి. దీంట్లో సో మెనీ డిసీజ్ అంటే ఇన్ని రకాల వ్యాధులు వచ్చేసి మనకి దీనివల్ల మ్యాగ్నెటిక్ థెరపీ లేకపోవటం వల్ల ఏంటంటే దూరం అవటం వల్ల ఇన్ని రకాల వ్యాధులకి గురి అవటానికి కారణం అవుతుంది. ఇన్ని రకాల వ్యాధులు కూడా మనకి క్యూర్ అవుతాయి దీన్ని వాడటం వల్ల. ఇది 6 అడుగులు పొడవు అండి. ఇది వెడల్పు 3 అడుగులు వస్తుంది. ఇందులో మొత్తం మ్యాగ్నెటిక్ బిల్లలు ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. చాలా మందంగా ఉందండి. మీరు నెంబర్ 1గా నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్. బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్. మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అండి. ఇది బంగారం కాదు, బంగారం కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఇది వారంటీ ఉంటుంది. దీనికి ఎలాంటి కలర్ పోదు. చూసేవాళ్ళు ఏంటంటే చూసేవాళ్ళు ఇది బంగారం అనుకుంటారు. ఎందుకంటే బంగారం కంటే తక్కువ లేదు ఇది. దీనివల్ల ఇక వెనక వల్ల ఉన్నాయండి బ్రాస్లెట్. ఈ మ్యాగ్నెటిక్స్ బిల్లలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళు రైట్ హ్యాండ్తో మీరు పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా నాడీ వ్యవస్థకి బాగా వచ్చేసి మీకు హార్ట్కి బ్లడ్ సర్క్యులేట్ అవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత తక్కువ లో బీపీ ఉన్న వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవాలండి ఇది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాటర్ ప్యాడ్, బయోమాగ్నెటిక్ వాటర్ ప్యాడ్, 1 లీటర్ ప్యాడ్. ఈ వాటర్ తాగటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతిదీ వాటర్, ప్రతి మానవుడికి వాటర్ మనిషికి దాదాపుగా 60% పైనే మీకు వాటర్ లెవెల్ ఉండాలి. కాబట్టి మానవుడికి ఈ వాటర్ తాగటం వల్ల ఎంతో ఎనర్జీ, మినరల్స్ వస్తాయండి. మినరల్స్, తర్వాత గ్యాస్ట్రిక్. ఇందులో ఈ వాటర్లో ఈ రోజులు ఇప్పుడు ఈ వాటర్లో ఆల్కహాల్, ఇది మన గ్యాస్ ఎసిడిటీ ప్రాబ్లం తగ్గిపోతుంది. తర్వాత ఈ వాటర్ తాగటం వల్ల ఒంట్లో నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. గ్యాస్ స్ట్రబుల్ రాదు. తర్వాత వచ్చేసి ఈ షుగర్ లెవెల్ బాగా పనిచేస్తుంది. షుగర్ రావడానికి రాకుండా ఉండడానికి తక్కువ చేస్తుంది. ఇది 1 లీటర్ బాటిల్కి పైన చుట్టి దీంట్లో కూడా మ్యాగ్నెటిక్ బిల్లలు ఉంటాయండి. మ్యాగ్నెటిక్స్ బిల్లలు ఉంటాయి. దీంట్లో వాటర్ ప్యాడ్కి ఇలా పెట్టేసి ఇలా చుట్టేసి 20 నిమిషాల పాటు దీన్ని ఇలా 20 నిమిషాల పాటు దాన్ని బాటిల్లో వాటర్ పెట్టి 20 నిమిషాల తర్వాత మీరు తాగిన తర్వాత ఇప్పుడు ఇది దీంట్లో మినరల్ వాటర్ పెట్టచ్చు, మామూలు వాటర్ అని పెట్టచ్చు. ఏ వాటర్ అని పెట్టుకోవచ్చు. అది మినరల్ వాటర్ మినరల్స్. ఇందులో ఉన్న రేడియేషన్ వలన అందులో ఉన్న వాటర్ లో ఉన్న మందం ఉన్న వాటర్ ని పలుచుగా మార్చేస్తుంది. మనకి ఏదైతే పలుచుగా అవుతుందో వాటరు,
ఆ వాటర్ మనకి తాగడం వల్ల మనకి ఆటోమేటిక్ డైజెషన్ ప్రభావం మెరుగుపడుతుంది, బాగా డైజెషన్ అవుతుంది, వేడి ఫ్రీ మోషన్ అవుతుంది, బాగా వేడి తగ్గుతుంది, నర్వస్ సిస్టమ్ కి మెయిన్ మెయిన్ బాగుపడుతుందండి. ఇక్కడ దీనికి బాటిల్ గ్యాస్ ట్రబుల్ ఉండదు. అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. బాటిల్ ఈ విధంగా అలా పెట్టుకోవాలి. ఈ బాటిల్ విధంగా పెట్టేసి 20 మినిట్స్ ఆఫ్టర్ 20 మినిట్స్ దాకా ఇంతే ఉంచేసి 20 మినిట్స్ తర్వాత కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ బాటిల్ అనేది ఈ బాటిల్ కి నీరు పోసేటప్పుడు పక్కలమ్మటి చిన్న చిన్న వాటర్ తడి. డ్రాప్స్ వస్తుంటాయి. దయచేసి వాటర్ డ్రాప్స్ తుడిచేసి శుభ్రంగా ఉండాలండి. లేకపోతే నీడల దీని ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే తడవడం వల్ల ఇందులో దీని పనిచేయదు. దయచేసి ఇది గమనించగలరు. ఇలా పెట్టుకొని 20 మినిట్స్ ఇలా ఉండి ప్రతి 20 మినిట్స్ ఒకసారి మీరు మా వాటర్ మొత్తం తాగి తర్వాత మళ్ళీ బాటిల్ నింపుకొని మళ్ళీ ఇందులో పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత అది తీసినా కానీ దాని క్వాలిటీస్ అనేది దాంట్లో ఉండిపోతాయి. దాంట్లో ఇది మామూలు వాటర్కే పెట్టుకోవచ్చా, ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఏ పెట్టుకోవచ్చా? వాటర్ అయినా ఏ పెట్టుకోవచ్చు. వాటర్కైనా కూలింగ్ వాటర్ కూడా కూలింగ్ వాటర్ అంటే బాటిల్ మటుకు శుభ్రం తుడుచుకుని బాటిల్ కూడా పెట్టుకోవాలి. బాటిల్ వాటికి ఇప్పుడు కూలింగ్ బాటిల్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఏంటంటే కూలింగ్ విడుదల చేస్తుంది కాబట్టి ఈ వాటర్ బయటికి వచ్చేస్తుంది. దానివల్ల ఇది పడిపోతుంది. చల్లటి నీరు ఆల్రెడీ మీరు నింపారు కదా, చల్లటి వాటర్ నింపడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న చల్లదనాన్ని బయట పెట్టడం కాబట్టి పైనకి డ్రాప్స్ రూపంలో విడుదల చేస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే తడి అయిపోతుంది, పాగమైపోతుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తడి వాటర్ పెట్టమాకండి. అట్టయితే మామూలు వాటర్ పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ పెట్టుకుంటే క్వాలిటీస్ పోతాయి మళ్ళీ. పోతాయి. కూలింగ్ వాటర్ కి 20 నిమిషాలు అది పెట్టేసుకొని తాగడమే. కూలింగ్ వాటర్ నేను చేసే సజెషన్ ఏంటంటే కూలింగ్ వాటర్ పెట్టుకుంటే దీనికి వర్క్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి. తడిగా ఉంటుంది కదా. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇందులో పెట్టినా గానీ, ఇప్పుడు ఇందులో బయట ఫ్రిడ్జ్ పెట్టినా గానీ ఇందులో నుంచి కూలింగ్ వాటర్ వస్తుంది. బయటకు వచ్చేస్తుంది కాబట్టి పైన డ్రాప్స్ రూపంలో వెళ్ళి వచ్చేస్తుంది. అది ఆల్రెడీ దీనికి తడి ఉంటుంది కాబట్టి పాడైపోతుంది. తర్వాత నెక్స్ట్ పిల్లో ప్యాడ్ అండి. ఇది పిల్లో ప్యాడ్ ఉంది. పిల్లో ప్యాడ్ దీనికి దిండు మీద కవర్ మీద వేసుకొని పడుకోవాలి. దీనికి తర్వాత వచ్చేసి ఈ ప్రోడక్ట్ ని మీరు వాడే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ ని వాడటం వల్ల మీరు ఉతకడానికి ఇది పనికి ఉతికితే వరకు ఇది పాడైపోతుందండి. ఉతకకూడదు ఇది. తర్వాత వాషబుల్ కాదు ఇది. ఓన్లీ మీకు దుమ్ముగా ఉందనుకుంటే ఊరక దులిపేసి ఎండలో వేయటానికి కాదు, దులిపేసి ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి. ఇదన్నా మీరు ఆరేసుకోవాలనుకుంటే మటుకు వాష్ మటుకు చేయకూడదు, లేకపోతే ఇది పాడైపోతుందండి. తర్వాత దీనికి మీరు వాడుకునే ముందు వాడుకునే వాళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ ఇది మడత పెట్టుకొని ఒక పక్క పెట్టుకోవాలి. అన్ని బట్టలు పెట్టుకోకుండా విడిగా సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని బట్టలు ఉండటం వల్ల ఏంటంటే అది త్వరగా ఆగమయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సపరేట్ పెట్టుకోవాలి. ఫ్యాట్లు